కర్ణాటకలో కొత్త యుగం మొదలైంది. జూన్ 3, 2026న డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. డాటలహళ్లి కెంపెగౌడ శివకుమార్ 1962 మే 15న కనకపురం సమీపంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఒక్కలగ సమాజానికి చెందిన ఆయన విద్యార్థి రాజకీయాలతో రాజకీయ ప్రవేశం చేశారు. 1989లో 27 వయసులోనే సతనూరు నుంచి మొదటి ఎన్నికలు గెలిచి ఇప్పటికీ 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవజ్ఞుడు. కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ అని ప్రసిద్ధి. మహారాష్ట్ర ఎమ్మెల్యేలను తన రిసార్ట్లో ఉంచి ప్రభుత్వాన్ని కాపాడిన నాయకుడు. 2018లో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 2023 ఎన్నికల తరువాత కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా, ఇప్పుడు పూర్తి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆస్తులు 1400 కోట్ల రూపాయలకు పైగానే. కర్ణాటకలోనే కాదు, దేశంలోనే అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో ఒకరు. కానీ రాజకీయాల్లో అద్భుతమైన ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఉన్నవాడు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం నుండి ఎన్ని కష్టాలు, అవాంతరాలు ఎదురైనా పార్టీని వీడలేదు. ఇప్పుడు కర్ణాటక అభివృద్ధి, యువత, బెంగళూరు రోడ్లు, ఉచిత బస్సు పాసులు వంటి పనులపై ఫోకస్ చేస్తానని ఆయన ప్రకటించారు. కనకపురం నుంచి కర్ణాటక సీఎం సీటు వరకు ఇది ఒక సామాన్య నాయకుడి అసాధారణ ప్రయాణం.